అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. ఇప్పటి వరకు చూసి మీరు లాగ్ ఫీల్ అయితే ప్లీజ్ ఈ వీడియో చూడటం ఆపండి. హే హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ జాయ్ వైబ్స్. నేను మీ జానీ వ్యాన్స్. ఎస్, ఈరోజు మనం మాట్లాడుకోబోయే కంటెంట్ ఏంటంటే ల్యాగ్. ఇది చాలా మంది అనే ఉంటారు, వినే ఉంటారు కూడా. సో నేను ఈ కంటెంట్ రాయడానికి ఒక సినారియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఒక సినిమా చూశాను అనమాట. చూసి మా ఇంటి పక్కన ఉన్న ఒక అబ్బాయికి నా సినిమాలు ఉంటే చెప్పన్నా, కొంచెం బోర్ కొడుతుందంటే వాడికి ఈ సినిమా సజెస్ట్ చేశాను. నెక్స్ట్ డే వాడిని అడిగాను, అరే ఏమైందిరా చూసావా అంటే, అన్నా అస్సలు ఉందనా అన్నాడు. నాకేం చెప్పాలో అర్థం కాల. పోరా భయ్, మీ ఇంటికి నువ్వు చదువులో ల్యాగ్ చేస్తే మీ అమ్మ ఇచ్చి పడేస్తుంది అన్న. సో ఇక్కడ నుంచి సో చిన్న పిల్లాడు కూడా వాడు నాకు తెలిసి వాడు 10 years ఉంటుంది వాడికి. సో వాడు కూడా ల్యాగ్ ఫీల్ అవుతున్నాడు. సో సి దిస్ జనరేషన్ ఈజ్ లైక్ దిస్. సో వాట్ అబౌట్ ఎర్లీ 90s? ఎర్లీ 90sలో సినిమాలు అనేవి చాలా రన్ టైమ్తో ఉంటాయి. అక్కడ జనాలు చూస్తారు, అవి పెద్ద హిట్స్ అయినాయి కూడా. సో ఈరోజు మనం ఈ కంటెంట్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. సో ఇప్పటి వరకు చూసి మీరు ల్యాగ్ ఫీల్ అయితే ప్లీజ్ ఈ వీడియో చూడటం ఆపండి. యా, నౌ వి డీప్లీ డైవ్ ఇన్ టు దిస్ టాపిక్. సో ఎర్లీ 90sలో సినిమాలు అనేవి ఎలా ఉండేవి? ఖచ్చితంగా ఎర్లీ 90sలో సినిమాలు అనేవి 3 to 4 hours ఉండేవి రన్ టైం. ఆ 3 to 4 hours స్క్రీన్ ప్లే కానీ, సినిమాలో ఉన్న కంటెంట్ కానీ, లేకపోతే సాంగ్స్ కానీ ఎక్కడ జనాల్ని బోర్ ఫీల్ చేయకుండా, మ్యాక్సిమం బోర్ ఫీల్ చేయకుండా డైరెక్టర్స్ ఆ సినిమాని తీసేవాళ్ళు. నేను మెన్షన్ చేస్తాను ఏంటంటే, పెద్దరాయుడు కానీ అండ్ గరానా మొగుడు కానీ, దీస్ ఆర్ 3 to 4 hours ఉండే సినిమా ఇది. బట్ నిన్న ఎక్కడ లాగ్ అనే ఫీల్ తెప్పించదు. అండ్ నువ్వు నాకు నచ్చావు కూడా 3 hours రన్ టైం ఉంటుంది. బట్ ఇప్పటికీ దానికి కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. సో స్టోరీ బాగుంటే, కంటెంట్ బాగుంటే, సినిమా స్క్రీన్ ప్లే బాగుంటే ఆడియన్స్ చూస్తారు. అసలు ఈ లాగ్ అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది అంటారు? ఆఫ్టర్ 2000 టైంలో సినిమా ట్రెండ్ మారింది. 2000 టైంలో మనకి సినిమా లెంత్ అనేది, సినిమా రన్ టైం అనేది 2 hours 30 minutes మాత్రమే ఉండాలని ట్రెండ్ వచ్చింది. సో ఇక్కడ నుంచి మొదలైంది. అక్కడ జనాలకి ఏమైపోయిందంటే, సినిమాలో సరైన కంటెంట్ దొరక్క, సరైన సీన్లు దొరక్క, ఆ పాటల ప్లేస్మెంట్స్ అనేవి వేరే అసలు ర్యాండమ్లీ వచ్చేసరికి సినిమాలో వాళ్ళు బోర్ ఫీల్ అయ్యి వాడుక భాషలో ల్యాగ్ అనే మాట వచ్చేసింది. అలా కంటెంట్ బాగుండి, స్టోరీ బాగుండి, ల్యాగ్ అయ్యి ఫ్లాప్ అయిన సినిమాలు ఏంటో నేను ఇప్పుడు మెన్షన్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి ఆరెంజ్ వాజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ రిటర్న్ స్క్రీన్ ప్లే ఫర్ మీ యాక్చువల్లీ. ఎందుకంటే సీన్లు బాగుంటే, చాలా మంచి స్క్రీన్లు ఉంటాయి, నిన్ను హుక్ చేస్తాడు యాక్చువల్ ఆ పాయింట్ తోటి. వాళ్ళకి ఎక్కక మనం ఫ్లాప్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి కలేజా అసలు ఇప్పుడున్న క్రేజ్ అప్పుడు ఉండుంటే మేబీ త్రివిక్రమ్ కానీ, మహేష్ బాబు గారు కానీ ఇక్కడ ఉండేవాళ్ళు మేబీ ఇంకొంచెం పై వాళ్ళ కెరియర్లో మంచి మంచి సినిమాలు వచ్చేవేమో అని అనుకుంటున్నాను. సో ఆ నెక్స్ట్ వచ్చేసి ద మోస్ట్ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ వన్ నేను ఒక్కడిని అసలు వాళ్ళు చూడాల్సిన హీరోని అలా చూసేసరికి వాళ్ళకి ఎక్కక మెంటలెక్కిపోయి అసలు ఈ సినిమా ఏంట్రా అనుకొని ల్యాగ్ అని చెప్పి ఫ్లాప్ చేశారు. సో ఇలాగ చాలా సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ల్యాగ్ అనేది ఎందుకు ఫీల్ అవుతాం? ఎర్లీ 90sలో నీకు ఎంటర్టైన్మెంట్ కావాలంటే ఖచ్చితంగా నీ కాళ్ళు అడుగు బయట పెట్టాల్సింది. నీ కాళ్ళు అడుగు బయట పెట్టి ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ 2 hours స్పెండ్ చేసి ఎంటర్టైన్మెంట్ ఫీల్ అయ్యావా లేదా, లేకుంటే నీకు నచ్చిందా లేదా అనేది మ్యాటర్.
అరే వాళ్ళు కొంచెం ల్యాగ్ చేశారా, నీకు డైలాగులు కూడా ల్యాగ్ ఉంటాయండి సినిమా 90s సినిమాలో అంటారు. సి అక్కడ వాళ్ళు చూసింది సీన్ల ఎమోషన్ అంతే, ల్యాగ్ ఏంది ఇంత ల్యాగ్ ఉందని చూడలేదు. ఆ టైంలో ఆ క్రేజ్ అలాంటిది. ఇప్పుడు మనం ఆ డైలాగ్స్ని మనం ట్రోల్ చేయడం కానీ చేస్తున్నాం కానీ, బట్ ఫర్ దెమ్ ఈజ్ దేర్ ఎమోషన్ యాక్చువల్లీ, దట్ ఈస్ దేర్ ఎమోషన్. ఓకే, సో ఇప్పుడు ల్యాగ్ అనేది అసలు పేషెన్స్ లేకుండా అయిపోయింది. నిజం చెప్పాలంటే ఇప్పుడున్న జనరేషన్లో ఈవెన్ దో మీ పేషెన్స్ లేదు. కాజ్ ఎంటర్టైన్మెంట్ అనేది మన చేతుల్లోనే ఉంది. తీస్తాం, సినిమా చూస్తాం, బోర్ కొట్టిందా కథం స్క్రోల్ అప్. రీల్స్ కూడా మీకు 5 సెకండ్స్ వరకు నచ్చితే ఓకే, లేదంటే ఇంకోటి స్క్రోల్. సో మన పేషెన్స్ లెవెల్ అనేది అంత కిందకి వెళ్ళిపోయింది. నేను అసలు మీకు పేషెన్స్ లేదా, అది ఉందా లేదా అని చెప్పి అంటలేదు, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. బట్ ఇలాగా మంచిగా ఉన్న సినిమాలను కూడా మనం ఫ్లాప్ చేసుకున్నాం అని చెప్పడానికి ఈ కంటెంట్ రాసుకున్నాం. సో ఖచ్చితంగా ఈ కంటెంట్ మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. నిజంగా నచ్చితే కింద కమెంట్ చేయండి. అలాగే మీరు చూసిన సినిమాలో కొంచెం లెంత్ ల్యాగ్ అయ్యి ఆ సినిమా ఏం ఫ్లాప్ అయిందో, ఆ ఫ్లాప్ అయిన సినిమాలు ఏంటో మెన్షన్ చేయండి. సో ఇలాంటి కంటెంట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అది కొంచెం నాకు బూస్ట్ ఇస్తుంది. లైక్ చేయండి. సో థ్యాంక్ యూ. నేను మీ జానీ మ్యాన్స్.